చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా సూపర్ మూవీ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా సూపర్ మూవీ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, బట్ సూపర్ మూవీ అని 200% కామెంట్ చేసేయండి. అన్న ఇప్పుడు మీకు కేసీఆర్ కేశవ చంద్ర రామావత్ మూవీ ఎలా అనిపించింది జెన్యున్గా చెప్పేసేయండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే మన రాకింగ్ రాకేష్ యాక్టింగ్ అయితే అల్టిమేట్ మామూలు అల్టిమేట్ కాదు. నిజంగా ఒక టైంలో వేణుగారు బలంగా సినిమా చూసినట్టుగా ఈ కేసీఆర్ సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. ఏంటంటే మనం స్టార్టింగ్ మన మొదలు ఎక్కడ అంటే పల్లెటూరే. మన మొదలు ఎప్పుడు కూడా పల్లెటూరులోనే ఉంటాయి. మనం మానులే తీసుకొచ్చి పట్టణాల్లో పెడతాం గానీ మొదలు ఎప్పుడు కూడా పాతుకుపోయి ఉన్నది పల్లెటూరు వాతావరణంలోనే. ఆ పల్లెటూరు వాతావరణం ఎలా అనిపించింది అన్న? అదే కదా చెప్తున్నాను, కళ్ళకు కట్టినట్టు మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేటట్టు. మళ్ళీ ఆ పల్లెటూరు వాతావరణం వదిలేసి వచ్చిన తర్వాత పడే స్ట్రగుల్స్, అందులో మన 90 కిడ్స్ కుర్రోడు కూడా ఉన్నాడు చిన్నప్పుడు చేసినప్పుడు. 90 కిడ్స్ సిరీస్ కుర్రోడు ఒక రకంగా చెప్తే నిజంగా చిన్నప్పటి నుంచి ఒక ట్రావెలింగ్ జర్నీ విలేజ్ నుంచి అలా సాగుతూ వస్తుంది. నిజంగా ఒక రకంగా ఒక్క మాటలో చెప్పాలంటే మనకి చాలా దగ్గర సంబంధం ఉన్న సినిమా ఇది. అందరూ కూడా వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అవుద్ది. అసలు సెంటిమెంట్ బాబోయ్, నాకైతే ప్రీవియస్ ఫార్వర్డ్ డోస్ అన్ని గుర్తొచ్చేసింది. ఊర్లో ఉన్నప్పుడు నా ఇమేజినేషన్ మొదలైపోయినాయి ఈ సినిమా చూస్తా ఉంటే. అంటే మీరు కూడా చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తోటి పల్లెటూరులో అలా హ్యాపీ ఎంజాయ్ చేశారు. అదే చెప్తున్నాను కదా, కొన్ని సినిమాలు హృదయాలను దోచుకుంటాయి. అందులో ఒక సినిమానే కేసీఆర్. ఖచ్చితంగా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి, నెంబర్ 1 సినిమా. రాకింగ్ రాకేష్ ఎలా వచ్చిందో కానీ ఆ థాట్ ఇచ్చి పడేశాడు, మళ్ళీ మామూలుగా లేదు. నాకైతే నాకు బాగా కనెక్ట్ అయింది భయ్య. ఆ పల్లెటూరులో ఫ్రెండ్స్ తోటి గడిపిన క్షణాలు అంత ఎలా అనిపించింది అన్న? అదే చెప్తున్నాను కదా, ఒకసారి పడుకున్నప్పుడు ఈ సినిమా మొత్తం మైండ్ లోకి వస్తుంది అన్నమాట. మీరు ఒకసారి చూడండి, మీకు ఎక్స్పీరియన్స్ అవుద్ది. ఎలా అంటే మనం పడుకున్న తర్వాత అరే మనం కూడా చిన్నప్పుడు ఇంతే కదా అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి మొత్తం ట్రావెల్ అయిపోద్ది. సినిమానే మైండ్ లో ట్రావెల్ అయిపోద్ది. మైండ్ తో తీసాడు, మంచి సినిమా తీసాడు, సూపర్ అండ్ సూపర్. ఎందుకంటే అంత మంచి కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చూసేవాడికి నెంబర్ 1 సినిమా చెప్తున్నా, సూపర్ సినిమా. ఓకే.